సరిహద్దులలో తుపాకు పట్టుకొని ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండి పోరాడుతున్న సైనికులకు దేశం మొత్తం మద్దతు తెలుపుతుంటే వద్ద తాగుండి అని చెప్పి మీరు ఆపేస్తే, అది కూడా మీరు ఆపితే కాదు, ఒక అమెరికా ఆయన ట్విట్టర్ పెడితే మీరు యుద్ధం ఆగమని చెప్తే ఇది ఎక్కడికి అవుతుందంటూ ఏమైతుందంటూ అనేటువంటి మాట ఇలా దేశ ప్రజలందరి దగ్గర ఒక చర్చ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏడిపోయినా అది ఏమైంది, ఇంతమందిని తప్పితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి అంశాల వల్ల తప్పకుండా ఇది ఒక చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటాం. సరిహద్దులలో తుపాకు పట్టుకొని ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండి పోరాడుతున్న సైనికులకు దేశం మొత్తం మద్దతు తెలుపుతుంటే వద్ద తాగుండి అని చెప్పి మీరు ఆపేస్తే, అది కూడా మీరు ఆపితే కాదు, ఒక అమెరికా ఆయన ట్విట్టర్ పెడితే మీరు యుద్ధం ఆగమని చెప్తే ఇది ఎక్కడికి అవుతుందంటూ ఏమైతుందంటూ అనేటువంటి మాట ఇలా దేశ ప్రజలందరి దగ్గర ఒక చర్చ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏడిపోయినా అది ఏమైంది, ఇంతమందిని తప్పితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి అంశాల వల్ల తప్పకుండా ఇది ఒక చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటాం. దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా పిలిచినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు ఇవాళ అన్ని కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి. మనం అందరూ ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతా ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడిగా నాది 56 ఇచ్చిన ఛార్జీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కేంద్రం తీసుకున్న చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు. కానీ ఒక ట్విట్టర్ చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనేది ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. దానికి నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి,
కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా పిలిచినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు ఇవాళ అన్ని కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి. మనం అందరూ ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతా ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడిగా నాది 56 ఇచ్చిన ఛార్జీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కేంద్రం తీసుకున్న చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు. కానీ ఒక ట్విట్టర్ చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనేది ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. దానికి నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ దేశంలో ఎన్నడూ లేదు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ 2-3 గంటలు సాయంత్రం చేస్తూ మేము ఇక్కడ అటాక్ చేసామని వాళ్ళు చూపెట్టుకొని ప్రజల ముందు ఏదో తెల్లముఖం వేసుకోవాలనే ప్రయత్నం చేసిన నిన్న. సరిహద్దుకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతకు సంబంధించిన భారతదేశం అంతా ముక్త కట్టడంతో ఐక్యంగా ఉంటుంది. ఈ దేశ ఆత్మగౌరవం, దేశ ప్రజలకు సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించి రాజకీయాలు లేవు. గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ ను అనేక రకాలుగా అవమానపరిచి మైచెప్పనిగా ఛాతీ అని చెప్పినటువంటి పరిస్థితులలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచే దిశలో ఉన్నాయనేటువంటి మాట. అందుకే యుద్ధము, పహల్గావ్ సంఘటన, దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము, ఎంతమంది సైనికులు జరిగిపోయారు, అన్ని కూడా పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కోరుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు నిజంగా రాజకీయాలకు అతీతంగా ఈ దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి అంత దమ్మున్నటువంటి వ్యక్తి అయ్యేంటే పార్లమెంటు చర్చకి పిలవండి, జరిగినటువంటి అంశాలు దేశ ప్రజల ముందు ఉంచండి. ఏ పరిస్థితులలో ట్రంప్ ట్విట్టర్ కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి. పహల్గావ్ చనిపోయినటువంటి ఆ తల్లులందరి యొక్క ఆత్మశోధన ఎందుకు నిలిపివే ఉండేది, ఎందుకు దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ప్రకటించిన 4 గంటలనే వాళ్ళు కాల్పులు చేస్తే కూడా మీరు మళ్ళీ ఒక్కసారి వస్తే ఒక సామెత నన్ను కూడా తూకుంటానా, మా నాయనని కూడా తూకుంటానా, మా అన్నను కూడా తూకుంటానా, అరే నన్ను కూడా కొడతారు, నన్ను కొడితే నేను ఊరుకుంటానా అని ఆఖరి ఊరుకుంటా కాడికి వచ్చింది లెక్క.
ఇంతకన్నా అన్యాయం లేదు. ఇలా నేను మరొకసారి చెప్తున్నా, భారతీయుడుగా నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే, మన పహల్గాం జరిగిన సంఘటనలు ఈ దేశంలో ప్రజలందరూ ఎంత కసిగా, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇది పాకిస్తాన్ దుర్చర్యను సీరియస్ గా ఖండించారంతో ఐక్యత వచ్చిన దేశం ఇవ్వాలి. ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఈ రాజకీయాల్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా, మంత్రి కంటే ఎక్కువగా భారతీయుడిగా నేను అడుగుతాను. ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాం. దేశంలో పార్లమెంటు మన ప్రజాస్వామిక వేదిక జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చింది? పహల్గాం సంబంధించి జరిగిన సంఘటన పాకిస్తాన్ చేసినట్టు ఒప్పుకున్న తర్వాత కూడా ఏం పశ్చాత్తాపం జరిగింది, మనకు జరిగిన నష్టమేంది, వాళ్ళకి ఏం నష్టం చేయగలిగిన అనేటువంటి దేశ ప్రజల ముందట ముఖ చిత్రం ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న త్రివిధ దళపతులు ఏ మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పిన అంశాలు ఉన్నాయో అదే ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ అయినటువంటి లోక్సభలో కూడా చెప్తే, రాజ్యసభలో కూడా చెప్తే అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంటుంది. దేశ ప్రజలందరికీ ఒకటే బాధ, మన అంతర్గతంగా మన దయాది దేశం మనపై దాడి చేసి అంతర్జాతీయ సంబంధాలు ఉంచుకోవాలి, ఎవరు కాదంటలేరు. కానీ చర్చలు లేకుండా, ఎటువంటి సూచనలు లేకుండా ఒక ట్విట్టర్ ద్వారా యుద్ధ విరమణ వాళ్ళు ప్రకటిస్తే మన భారతదేశ సైనికులు ఎంత సరిహద్దులలో తుపాకు పట్టుకొని ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండి పోరాడుతున్న సైనికులకు దేశం మొత్తం మద్దతు తెలుపుతుంటే వద్ద తాగుండి అని చెప్పి మీరు ఆపేస్తే, అది కూడా మీరు ఆపితే కాదు, ఒక అమెరికా అనే ట్విట్టర్ పెడితే మీరు యుద్ధం ఆగమని చెప్తే ఇది ఎక్కడికి అవుతున్నట్టు, ఏమైతున్నట్టు అనేటువంటి మాట ఇలా దేశ ప్రజలందరి దగ్గర ఒక చర్చ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏడికైనా అది ఏమైంది, ఇంతమందిని తప్పితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి అంశాల వల్ల తప్పకుండా ఇది ఒక చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటాం. సరిహద్దులలో తుపాకు పట్టుకొని ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండి పోరాడుతున్న సైనికులకు దేశం మొత్తం మద్దతు తెలుపుతుంటే వద్ద తాగుండి అని చెప్పి మీరు ఆపేస్తే, అది కూడా మీరు ఆపితే కాదు, ఒక అమెరికా అనే ట్విట్టర్ పెడితే మీరు యుద్ధం ఆగమని చెప్తే ఇది ఎక్కడికి అవుతున్నట్టు, ఏమైతున్నట్టు అనేటువంటి మాట ఇలా దేశ ప్రజలందరి దగ్గర ఒక చర్చ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏడికైనా అది ఏమైంది, ఇంతమందిని తప్పితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి అంశాల వల్ల తప్పకుండా ఇది ఒక చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటాం. దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా నిలిచినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు అన్ని కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి. మనం అందరూ ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతా ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై
మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడిగా నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారని అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ